గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్ బేతంచెర్ల వెంకట హరిప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ హరిప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ హరిప్రసాద్ గారు, చాలా సంతోషంగా ఉంది మీలాంటి సీనియర్ మోస్ట్ మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్తో ఇవాళ మా స్టూడియోలో ప్రోగ్రామ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు 37 years బ్యాక్ ఇలాంటి ఒక ఈక్విటీ మార్కెట్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే అప్పట్లో అంత అవగాహన లేదు. అప్పట్లో ఈక్విటీ మార్కెట్ అంటే అదేదో గ్యాంబ్లింగ్ అనో లేదంటే స్పెక్యులేషన్ అనో ఇలాంటి అపోహలు ఉండేవి. బట్ ఆ రోజుల్లోనే మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలని మీకు ఎలా అనిపించింది? అసలు 1986లో కంపెనీ సెక్రటరీస్ ఎగ్జామ్స్ రాయడానికి కానీ విజయవాడ వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏవి రతన్ గారు అని మా ఫ్రెండ్ ఈజ్ చార్ట్ అకౌంటెంట్. సో ఈవినింగ్ రెగ్యులర్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు అనమాట. ఒకసారి మీ ఇద్దరం కలిసి షేర్ బుకింగ్ ఆఫీస్కి వెళ్ళాం విజయవాడలో. ఓకే. చిన్న స్మాల్ రూమ్లో అతను ఈజ్ డూయింగ్ బిజినెస్. సో ఈజ్ హ్యావింగ్ వెన్ ఆ టేబుల్ ఓపెన్ చేసినప్పుడు సరుకులు, సో కట్టలు డబ్బు ఉండేసరికి ఐ ఫెల్ట్ వీ కెన్ మింట్ మనీ త్రూ స్టాక్ మార్కెట్. కట్టలు డబ్బులు. సో ఈ కంపెనీ సెక్రటరీ నేను చదివిన కోర్సు కానీ, అది బీకామ్, నేను చదివిన బీకామ్ కానీ, అప్పటికి ఎల్ఎల్బి కూడా థర్డ్ ఇయర్లో ఉన్నాను. సమ్మేషన్ రిలేటింగ్ టు స్టాక్ మార్కెట్. కొంత సబ్జెక్ట్ కూడా ఉందో తెలుసు కాబట్టి దీనిలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లేకుండా ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఆ స్కోపు తర్వాత చాలా తక్కువ మందికి షేర్స్ గురించి తెలుసు. సో దీనిలో గ్రోత్ ఉంటుంది, బిజినెస్గా డెవలప్మెంట్ అవకాశం ఉంటుందని వాళ్ళని అడ్వైజ్ అడిగాను. సో ఇలా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఏం చేయాలని. ఏముందంటే జస్ట్ మీరు ఒక టెలిఫోన్ ఉంటే చాలు, యూ కెన్ డూ ద బిజినెస్ అన్నారు. ఇంతే కదండి. నేను 86 June 10th చిలకలూరుపేటలో నేను షేర్ బ్రోకర్గా సబ్ బ్రోకర్గా స్టార్ట్ చేశాను. చిలకలూరుపేట నుంచి. చిలకలూరుపేట. ఓకే. స్టార్టింగ్ పాయింట్. ఓకే. అప్పట్లో మా కుటుంబంగా అంటే ఫైనాన్స్గా కూడా అంత స్ట్రాంగ్ కాదు. సో ఇమ్మీడియట్గా ఏదో ఒక సంపాదన, ఒక వ్యాపకం అనేది అవసరం నాకు. సో ఇది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ నేను చదివే కోర్సు కంపెనీ సెక్రటరీ కానీ, ఎల్ఎల్బి కానీ, బీకామ్ కానీ సంబంధం ఉన్న ప్రొఫెషను అని నేను వెంటనే డెసిషన్ తీసుకొని ఈ మార్కెట్లోకి నేను ఎంటర్ అయ్యాను, స్టాక్ మార్కెట్. సార్ ఇప్పుడంటే మార్కెట్ గురించి రీసెర్చ్ చేయాలన్నా, తెలుసుకోవాలన్నా మనకి ఇంటర్నెట్ ఉంది, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఏదైనా సరే మార్కెట్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వెంటనే మనం గూగుల్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుని గ్యాదర్ చేసుకుంటున్నాం కదా. 37 years బ్యాక్ అసలు కమ్యూనికేషన్ పరంగా ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఆ రోజుల్లో. అంటే టెలికామ్కి సంబంధించి ఒక ల్యాండ్ ఫోన్ ఉండేది. ఏదైనా ట్రేడ్స్ బుక్ చేసుకోవాలంటే ఫోన్లో బుక్ చేసుకునే వాళ్ళు. ఇంత వ్యవహారం నడిచేది కదా. సో అంటే మీరు అప్పట్లో అంటే అలాంటి బ్లాక్ అండ్ వైట్ డేస్లో మీరు ఎలాంటి మార్కెట్ని ఫేస్ చేశారు? ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది మేజర్ ప్రాబ్లం. ఈవెన్ టు గెట్ టెలిఫోన్ కూడా చాలా కష్టమైన పని. ఒక 1 or 2 years బిఫోర్గా మనం అప్లై చేస్తే టెలిఫోన్ వచ్చేది. టెలిఫోన్ ఓన్లీ వన్ కమ్యూనికేషన్. ఇంటర్నెట్ కానీ కంప్యూటర్ కానీ అప్పట్లో లేవు. ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇది హిందూ న్యూస్ పేపర్ కానీ, ఎకనామిక్ టైమ్స్ కానీ, ఓన్లీ ఈనాడు కూడా అప్పట్లో బిన్ చేశాను. అప్పుడప్పుడే కొంచెం రావడం. ఓన్లీ న్యూస్ పేపర్స్. అప్పట్లో దలాల్ స్ట్రీట్ అని ఒక మ్యాగజైన్ ఉండేది. దలాల్ స్ట్రీట్ మ్యాగజైన్ 86లో ఉంది. మరి క్యాపిటల్ మార్కెట్ కూడా అప్పట్లో ఉండేది. ఈ రెండు కూడా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. తర్వాత బాంబే స్టాక్ ఇచ్చిన వాళ్ళు ఒక డైరెక్టర్ అని ప్రింట్ చేసేవాళ్ళు. దాదాపు ఒక 20 volumes ఉండేవి. ఆ 20 volumes కూడా ప్రతి కంపెనీ గురించి డేటా ఉండేది. అంటే స్టార్ట్ చేసిన కొన్నాళ్ళకి నేను దానికి సబ్స్క్రైబ్ చేసి 20 volumes నేను కొనుక్కొని దాని ద్వారా నేను కంపెనీస్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేసేవాడిని. అలాగే సొంతగా ఒక పెద్ద నోట్బుక్స్గా పెట్టి ఎవ్రీడే మనకి ఎకనామిక్ టైమ్స్లో కానీ, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో కానీ, హిందూలో కానీ వచ్చే న్యూస్ని చదివి ఒక్కొక్క ఫ్యూ పేజెస్ సెలెక్ట్ చేసి ఒక్కొక్క కంపెనీకి ఆ కంపెనీకి సంబంధించిన డేటాని దానిలో నేను రాసుకునేవాడిని. ఆ విధంగా ఒక్కొక్క కంపెనీ డేటాని మెయింటైన్ చేసేవాడిని పర్సనల్గా. అప్పుడు 86 నుంచి కూడా. సార్ ఇప్పుడంటే ఈక్విటీ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ అంటే అందరికి ఐడియా ఉంది. ఓకే, మేము స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నాం అంటే, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం అంటే ఇప్పుడు అందరికీ అర్థమయ్యే పరిస్థితులు ఉన్నాయి.
37 సంవత్సరాల క్రితం మీరు ఇలాంటి ఒక స్టాక్ మార్కెట్లోకి అడుగు పెడుతున్నప్పుడు మీకు తెలిసిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు అంటే వాళ్ళ వైపు నుంచి ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి? అప్పట్లో ఎవరు నాకు సపోర్ట్ చేయలే. ఇది ఏం బిజినెస్ స్టాక్ మార్కెట్ అంటే ఎవరికి తెలియదు స్టాక్ మార్కెట్ అనేది. ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా నేను నెగిటివ్గానే ఉండేది సపోర్ట్ నాకు. ఓన్ డెసిషన్, నాకు ఓన్ కన్విక్షన్ బాగుంటుంది. ఇంకోటి ఎప్పుడు ఒక ఇన్నోవేషన్, కొత్తది చేయాలి అనే ఒక ఆలోచన ఉండేది. అందరూ నార్మల్గా చిల్లర కొట్టు కానీ లేకపోతే టెక్స్టైల్ బిజినెస్ కానీ నార్మల్ బిజినెస్ కాకుండా స్పెషల్గా సంథింగ్ కొత్త రకం చేయాలనేది ఆలోచన నాకు ఉంది. దాని మీద కొంత నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి ఆ కన్విక్షన్ ఉంది నాకు దీనిలో బాగుంటుందని. సో ఆ కన్విక్షన్తోనే నేను ముందుకు సాగాను. అప్పుడు చాలామంది మా ఇంట్లో తల్లిదండ్రులు కూడా అంత ఎడ్యుకేటెడ్ కాదు, ఎవరికి తెలియదు ఆ స్టాక్ మార్కెట్ అంటే చిలుగురిపేటలో ఎవరికి తెలియదు అసలు. బట్ దీనిలో ఆల్రెడీ దీంట్లో బాగా సంపాదిస్తున్నారు, గ్రోత్ ఉంది, కొత్త ఏరియా. నేను చదువుకున్న చదువుకి కొంత రిలేటెడ్ స్టాక్ మార్కెట్. సో ఆ నమ్మకం మీద నేను ఎంటర్ అయ్యాను. సో అయితే మీరు అంటే ఎన్ని ఇయర్స్ వరకు చిలకలూరుపేటలో ఉండి ఈ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో ఉన్నారు? తర్వాత ఓన్లీ నేను చిలుగురిపేటలో ఉంది ఓన్లీ 6 months. 6 months ఉన్నారు. ఓకే. తర్వాత 6 months అలా ఉంది. మా తమ్ముడు కూడా అప్పటికి డిగ్రీ అయిపోయి ఉంది. మా తమ్ముడు చిలుగురిపేటలో పెట్టి నేను గుంటూరులో అరళపేట 3వ లైన్లో స్టార్ట్ చేశాను ఆఫీసు. గుంటూరులో కూడా 87లో స్టార్ట్ చేశాను. 87 నుంచి 88 వరకు గుంటూరులో ఉన్నాను. అక్కడ ఒక ఎంప్లాయీని బ్రాంచ్ ఇన్ఛార్జ్గా పెట్టి 88 ఎండింగ్లో హైదరాబాద్ స్టార్ట్ చేశాను. 87లో ఫస్ట్ టైం బాంబే వెళ్ళాను. అప్పట్లో బాంబేలో ఎవరికి నాకు తెలియదు. గుంటూరులో ఆఫీస్ పెట్టినప్పుడు ఎవరైతే నా క్లయింట్స్ దగ్గరికి వస్తుంటారో వాళ్ళ ద్వారా ఎవరైనా బాంబేలో ఎవరైనా తెలిసిన ఉన్నారా అని ఎంక్వైరీ చేసి సో వాళ్ళ ద్వారా అడ్రస్ తీసుకొని అలా కొన్ని అడ్రస్లు సేకరించి 87లో ఫస్ట్ టైం జూలైలో బాంబే వెళ్ళాను. అప్పట్లో నాకు బాంబేలో ఎవరు తెలియదు. ఒక తెలుగు వ్యక్తి నాకు ఒక్కరు తెలిస్తే చాలు బాంబేలో అనుకుని ఆ ఉద్దేశంతో వెళ్ళాను. దాదాపు 1 week మొత్తం బాంబే మొత్తం తిరిగి ఎవరు షేర్ బ్రోకర్స్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటారు, కొంతమంది కలిసి అదే 87లో ఒక మంచి బ్రోకర్ నేను సెలెక్ట్ చేసుకొని అక్కడ మా క్లాస్మేట్ అయిన సందాని అని ఎల్ఎల్బిలో క్లాస్మేట్ అతన్ని బాంబేలో పెట్టి ఒక బ్రాంచ్గా స్టార్ట్ చేసాం 87 ఎండింగ్లో. సో అయితే మీరు బాంబేకి వెళ్ళాక అక్కడ రూమ్లో ఉన్నాక అంటే ఈ మార్కెట్కి సంబంధించి మీకు బాగా సపోర్ట్ చేసిన పర్సన్స్ ఎవరు అండ్ మీరు ఇప్పటికీ గురువుగా భావించే వ్యక్తులు ఎవరున్నారంటే ఈ ట్రేడింగ్ ఇలా ఉంటుంది, అసలు బాంబే ఇలా ఉంటుంది, స్టాక్ మార్కెట్ ఇది, దలాల్ స్ట్రీట్ ఇది. సో మార్కెట్కి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ని సో మీరు ఎవరెవరి దగ్గర నుంచి తెలుసుకున్నారు అప్పట్లో? ఇది స్టాక్ మార్కెట్ ఎంటర్ అవ్వడానికి ఇనిషియల్గా సపోర్ట్ చేసిన ఏవి రత్న గారు, చార్టర్డ్ అకౌంటెంట్. ఓకే. ఆయనకు కూడా ఎక్కువ నాలెడ్జ్ లేదు, అంటే అందరికీ ఎవరికి తెలియదు స్టాక్ మార్కెట్ గురించి. బాంబేలో అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడైతే నేను ఏ స్టాక్ బ్రోకర్తో అసోసియేట్ అయ్యాను ఇది కొంత అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు నాకు కొంత హెల్ప్ చేసినట్టు అనుకుంటాను. వాళ్ళకు కూడా ఈ రీసెర్చ్ గురించి ఈక్విటీ రీసెర్చ్ కానీ లేకపోతే కంపెనీస్ని ఎలా స్టడీ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలనేది వాళ్ళకు కూడా తెలియదు అప్పట్లో. ఒక రకంగా ఎవరో సపోర్ట్ లేదు నాకు అప్పట్లో. నా అంతా నేను ఒక తపన ఏదో చేయాలి, సాధించాలి. ఇప్పుడు క్యాపిటల్ స్టాక్ మార్కెట్ అంటే బాంబేకి వెళ్ళాలని తపనతో బాంబే వెళ్ళాను. అక్కడ నేను ఓన్గానే చుట్టుపక్కల చూసి రీసెర్చ్ అంటే ఎలా చేస్తున్నారు ఏంది కనుక్కొని వాళ్ళ ద్వారా నేను అంటే నేర్చుకొని అంతా నేను అవడం తప్పితే నాకు ఎవరు సపోర్ట్ చేయరు. అంటే ఒక గాడ్ ఫాదర్గా కానీ ఒక గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ స్టాక్ మార్కెట్లో ఎవరు లేరు నాకు. నా అంతా నేనుగా డెవలప్ అవుతాయి. సో అయితే మీకు మార్కెట్ గురించి కంప్లీట్ అవగాహన రావడానికి ఆ రోజుల్లో అంటే ఎంత సమయం బట్టి ఎన్నాళ్ళు పట్టింది? ఇది స్టాక్ మార్కెట్ అంటే దీంట్లో షేర్లు ఇలా కొనాలి, ఇలా అమ్మాలి, దీంట్లో లాభ నష్టాలు ఇలా ఉంటాయనే మార్కెట్కి సంబంధించిన కంప్లీట్ అవగాహన మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది కలగడానికి? కంప్లీట్ అంటే లెర్నింగ్ అనేది కన్యూస్ ప్రాసెస్. కంప్లీట్ అవగాహన అనేది టోటల్ 100% చెప్పలేము. బట్ రీజనబుల్గా ఒక కంపెనీని స్టడీ చేసి ఏ కంపెనీ బాగుంటుంది అనేది ఒక 6-7 yearsలో ఒక రకమైన నాలెడ్జ్ వచ్చింది నాకు. అంటే ఎప్పుడైతే నేను అంటే 87లో గుంటూరు స్టార్ట్ చేశాను, తర్వాత 88 ఎండింగ్లో హైదరాబాద్కి వచ్చాను. అప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ అంటే అవుట్ క్రెడిట్ సిస్టమ్, అప్పట్లో ఈ
ట్రేడింగ్ కంప్యూటర్ ట్రేడింగ్ కానీ ఆన్లైన్ ట్రేడింగ్ కానీ ఉండేది కాదు. అవునవును. అప్పుడు 3 years హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి డైలీ అక్కడ షేర్స్ కొనటం అమ్మటం, ఇది అరవటం అన్నమాట. స్టాక్ ఎక్స్చేంజ్ పెద్ద హాల్ ఉంటుంది, ఫోన్లో బుక్ చేసుకోవడం, వాళ్ళకి చెప్పి ఆర్డర్లు పెట్టి. నేను లోపలికి వెళ్తాను, ఇది షేర్ బ్రోకర్ లోపలికి వెళ్ళి మనకు కావాల్సిన షేర్స్ కొనటం అమ్మటం, అవుట్ ట్రేడ్ సిస్టమ్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బై ది ఏసీసీ, ఐ టు షౌట్ ఏసీసీ అని. సో ఎవరైతే ఏసీసీ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో బ్రోకర్ విల్ కమ్ టు మీ. వేలం పాటలాగా ఆల్మోస్ట్ వేలమే. అలా 3 years నేను హైదరాబాద్లో స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి ట్రేడింగ్ కొనటం, షేర్స్ కొనటం అమ్మడం చేశాను. 91లో ముంబై వెళ్ళాను నేను. ముంబై వెళ్ళినప్పుడు 91 నుంచి 2000 వరకు కూడా టోటల్గా మ్యూచువల్ ఫండ్స్ నేను డీల్ చేసేవాడిని. అంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మా ద్వారా, అంటే మా షేర్ బ్రోకర్ ద్వారా షేర్స్ కొనటం అమ్మటం అనేది చేసేవాళ్ళు. మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మేము కంపెనీస్ని స్టడీ చేసి అనలైజ్ చేసి కంపెనీ ఫండ్ మేనేజర్కి, మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్కి ఒక రిపోర్ట్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చి ఈ కంపెనీ బాగుంది అని చెబితే వాళ్ళు కనుక వాళ్ళు లైక్ చేస్తారు కంపెనీని, ఆ కంపెనీ షేర్స్ మా ద్వారా కొంటారు, మాకు బ్రోకరేజ్ వస్తుంది, అది మా ఇన్కమ్ అన్నమాట. సో అలా ఎప్పుడైతే ముంబై వెళ్ళి ఈ ఫండ్ మేనేజర్స్ తోటి ఇంటరాక్షన్ అవుతుంది, కానీ ముంబైలో రీసెర్చ్ గురించి మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు, కంపెనీ ఎలా స్టడీ చేస్తారు అని తెలుసుకోవడం వల్ల 86 నుంచి అరౌండ్ 92-93 వరకు కొంత క్లారిటీ వచ్చింది. మనం హౌ టు మన కంపెనీలు ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, మంచి షేర్ అంటే ఏంటి, ఒక 6-7 years పట్టింది నాకు. అది ముంబై వెళ్ళటం అనేది నాకు ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చింది, ఎక్కువ ఎస్పెషల్లీ ఫండ్ మేనేజర్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ దగ్గర వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ ద్వారా కొంత నేర్చుకొని ఆ విధంగా ఐ డెవలప్ మై ఓన్. సో అయితే మీరు అంటే వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 0 స్టేజ్లో ఉన్నప్పుడు మీరు గుంటూరు నుంచి, నాకు ఏబీసీలో తెలియదు స్టాక్ మార్కెట్. ఓకే. సో అయితే మీరు అంటే ఫస్ట్ ఎంత అమౌంట్తో మీరు మార్కెట్లోకి దిగారు ఏంటి అసలు? అంటే ఎంత అమౌంట్ మీరు మార్కెట్లోకి దిగారు అప్పట్లో? అప్పుడు 1000 రూపాయలతోటి. 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు అంటే అప్పుడు నాకు కనీసం ఒక టేబుల్ కానీ ఒక ఫ్యాన్ కానీ ఉండేది ఆఫీస్లో. మా ఫ్రెండ్ అన్నదత్ గారని, ఇది చార్ట్ అకౌంటెంట్, ఆయన ఆఫీస్ ఉండేది. ఆయన ఆఫీస్లోనే మామూలుగా చైర్స్ టీపాయ్ ఉండేది. సో ఇనీషియల్గా ఇలా స్టార్ట్ చేసి ఒక 1 monthకి ఒక టేబుల్, చైరు, ఫ్యాన్ కొనుక్కొని సో ఆ విధంగా నేను ఒక 1000 రూపాయలతోనే స్టార్ట్ చేశాను. ఓకే. అప్పట్లో ఇనాగ్రేషన్కి తెలుగు న్యూస్ పేపర్లో ఆఫ్ షీట్ పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. అప్పుడు చిన్న చిన్న షాప్స్ ఉంటాయి చిలుగురిపేటలో, వాళ్ళ దగ్గరికి 100 రూపాయలు కలెక్ట్ చేసి 30 మంది దగ్గర ఆ 3000 కలెక్ట్ చేసి 3000కి వాళ్ళ పేర్లు వేసి పేపర్లో పైన మా కంపెనీ పేరు వేసి శుభాకాంక్షలతో అని ఆఫ్ షీట్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను నేను 86లో. సో అయితే మీరు అంటే ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? అంటే మీరు 1000 రూపాయలతో స్టార్ట్ చేశాను అన్నారు కదా, సో మీరు 1 లక్ష, 2 లక్షలు, ఒక 5-10 లక్షలు సంపాదించడానికి ఎన్ని ఇయర్స్ టైం తీసుకున్నారు అప్పుడున్న ఆ రోజుల్లో, అంటే బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఉన్న మార్కెట్లో? మీరు అప్పట్లో అంటే ఇది స్టాక్ మార్కెట్ అంత ఈజీ బిజినెస్ కాదు, అంటే మనం కమిషన్ ఈజీగా వస్తుంది అనుకుంటారు, కానీ మెయిన్ చాలా రిస్క్ ఉంటుంది ఇందులో. స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. షార్ట్ టర్మ్లో మనం ఎక్కువ సంపాదిద్దాం అనే కాన్షియస్ తోటి, గ్రీడీనెస్ తోటి ఇన్వెస్టర్స్ ఫస్ట్ పబ్లిక్ ది బికమ్ ఇన్వెస్టర్స్, తర్వాత ది బికమ్ స్పెక్యులేటర్స్. ఆ స్పెక్యులేషన్లో గ్రీడీని మీద ఏంటంటే వాళ్ళ బియాండ్ కెపాసిటీ, వాళ్ళకున్న కెపాసిటీ అంటే కూడా ట్రేడింగ్ ఎక్కువ చేసి ఎక్కువ లాస్ పొందుతుంటారు. ఆ లాస్ అనేది వాళ్ళు పే చేయలేరు. ఆ విధంగా 1989 బిగినింగ్లో ఒక మద్రాస్ క్లయింట్ వల్ల దాదాపు 2 to 3 lakhs రూపీస్ నాకు లాస్ వచ్చింది. అప్పట్లో ఏంటి, ఈ కంప్యూటర్స్ అన్నీ ఉండేవి కాదు. ఇప్పుడు సెటిల్మెంట్ కూడా 2 weeks ఒకసారి సెటిల్ అయ్యేది. సో మనం కొనటం అమ్మటం చేస్తుంటారు ఈ 2 weeksలో. ఆ 2 weeks అయిన తర్వాత మనకు తెలుస్తుంది వాళ్ళు లాభంలో ఉన్నారా నష్టంలో ఉన్నారని. ఆ 2 weeks ఎండింగ్లో చూసేసరికి అతను లాస్లో ఉన్నాడు, లాస్ పే చేయలేకపోయాడు. అప్పుడు నేను సంపాదించిన బ్రోకరేజ్ నుంచి నేను ఎవ్రీ మంత్ పే చేసే పొజిషన్ ఉన్నాను అప్పుడు బ్రోకర్కి. తర్వాత లాస్ నుంచి కొంత రికవర్ అయ్యి కొంత కంఫర్ట్ వచ్చేసరికి దాదాపు 93-94 వరకు 94లో కొంత కంఫర్ట్ వచ్చింది నాకు. మార్కెట్ మీద కొంత అవగాహన వచ్చింది, ఫైనాన్షియల్గా కొంత కంఫర్ట్ కూడా స్టార్ట్ అయింది. 93లోనే కారు కొనటం, తర్వాత 94లో ముంబైలో ఫ్లాట్ బుక్ చేయడం,
కొంత సంపాదించడం రీజనబుల్గా 93-94లో కంఫర్టబుల్గా ఉన్నాయి. ఓకే. సో ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ పట్టింది మీరు బాగా 7-8 సస్టైన్ years. అవ్వడానికి. అంటే ఈ రోజున నేను ఎప్పట్లో నాతో పాటు స్టార్ట్ చేసి షేర్ బుకింగ్ ఇప్పటికీ కంటిన్యూ అయిన వాళ్ళలో 100 మందిలో 2-3 కూడా లేరు. ఎందుకంటే ఇది మెయిన్ రిస్కీ మార్కెట్, అందరూ లాస్ వస్తుంటుంది. ఆ లాస్ని భరించి మళ్ళీ కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టం. సో తక్కువ మంది దీనిలో సర్వైవ్ అయ్యారు. అందులో ముంబై వెళ్ళి నిలబడిన వాళ్ళు ఇద్దరు షేర్ మార్కెట్లో 2-3 ఉన్నాం. సో అయితే అంటే అప్పట్లో గుంటూరు డిస్ట్రిక్ట్ చిలకలూరుపేట నుంచి వెళ్ళింది మీరు ఒక్కరే, మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఇంకెవరు అసోసియేట్ అవ్వలేదు మీతో పాటు? అంటే అప్పుడు మా క్లాస్మేట్ ఉంచాను అక్కడ. కొన్నాళ్ళ తర్వాత మా తమ్ముడిని చిలకలూరుపేటలో ఉన్న వ్యక్తి నేను ముంబై పంపించాను. 89 నుంచి 96 వరకు మా తమ్ముడు శ్రీనివాస్ అని అతను ఉన్నారు. తర్వాత 91లో నేను అక్కడికి వెళ్ళాను. సో అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా, వద్దురా బాబు ఈ స్టాక్ మార్కెట్ దీనికి దండం పెట్టి హ్యాపీగా చిలకలూరుపేట వెళ్ళిపోదామని ఎప్పుడైనా అనుకున్నారంటే నష్టాలు చూసినప్పుడు ఎప్పుడైనా అలాంటి సందర్భం వచ్చిందా, వద్దు ఈ మన వల్ల వర్కౌట్ కాదు అసలు దీని జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఊరు వెళ్ళిపోదాం వెనక్కి మూటా ముళ్ళే సర్దుకొని అని అనుకున్న సందర్భం ఏదైనా ఉందా? నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు నాది పాజిటివ్గా ఆలోచిస్తాను. బిజినెస్ అంటేనే రిస్క్. మనం ఏ బిజినెస్ చేసినా కానీ ఏదో ఒక రిస్క్ ఉంటుంది. సో ఎప్పుడు పైన మనకంటే బాగా ఉన్నవాళ్ళు, మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలాగా మనం అవుదామనే ఆలోచన తప్పితే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటుంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దాన్ని తట్టుకొని ముందుకెళ్ళాలి, వాళ్ళలాగా వెళ్ళాలి, మనం అచీవ్ చేయాలి అని ఒక గోల్ పెట్టుకున్నాను. కాబట్టి ఎప్పుడు ఆ విధంగా నేను నా జీవితంలో ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి అని ఎప్పుడు ఆలోచించలేదు. రైట్. అంటే ఇప్పుడు 37 ఇయర్స్ తర్వాత ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే మీరు ఎప్పుడన్నా అంటే అనుకున్నారా, ఓకే నేను ఆ రోజు మంచి పని చేశాను, ఆ రోజు ఆ పని చేయడం వల్ల ఇవాళ ఫైనాన్షియల్గా సెట్ అయ్యాను, బాగున్నాను, హ్యాపీగా ఉన్నానని ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారా? డెఫినెట్గా. అప్పట్లో అంటే ఆ వయసులో మనకి ఎక్కువ మెచ్యూరిటీ లేదు. ఓన్లీ డ్రీమ్స్, ఏదో చేయాలని ఒక తాపత్రయము, తపన ఉంది. అంటే నేను ఒక రకంగా మూర్ఖమైన పని చేశాను. ఎందుకంటే 91లో నా భార్య అప్పుడు టీచర్గా ఉండేది. తనతో రిజిగ్నేషన్ ఇప్పించి 2 పిల్లలతోటి ముంబై వెళ్ళటం. అప్పుడు నేను చెప్పా కదా ఒక 3 to 4 lakhs లాస్ వచ్చిందని 88లో. అది కూడా 10,000 రూపాయలు అప్పు తీసుకొని ముంబై వెళ్ళటం అనేది అది చాలా రిస్క్ థింగ్. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చాలా మూర్ఖమైన పని చేశాను, అంత రిస్క్ తీసుకోకూడదు లైఫ్లో అనిపించేది. బట్ రిస్క్ తీసుకున్నాము కాబట్టి ఈరోజు నాకు కొంతవరకు అచీవ్ సంథింగ్ అండ్ రీజనబుల్లీ కంఫర్టబుల్. సో అయితే ఆ రోజు ఈ స్టాక్ మార్కెట్ వద్దు, ఈ ముంబై వద్దు అనుకొని బేతంచెర్ల వెంకట హరిప్రసాద్ గారు తిరిగి స్వగ్రామం వచ్చేసినుంటే ఇవాళ ఎలా ఉండేవాళ్ళు, ఇవాళ ఏం చేస్తుండేవాళ్ళు, ఎలాంటి పొజిషన్లో ఉండేవాళ్ళు? ఓకే, అది అంటే ఆలోచన ఇప్పుడు రాలేదు నాకు. ఓకే, ఏదైనా బిజినెస్ అనేది ఏదో బిజినెస్ చేసేవాళ్ళం. అది ఒక బర్నింగ్ డిజైర్, సంథింగ్ వీ హ్యావ్ టు అచీవ్ ఇన్ లైఫ్. ఏదో బిఫోర్ వీ డై ఒక ల్యాండ్ మార్క్ పని చేసి వెళ్ళాలి అనే ఒక ఉంది. కాబట్టి ఏది బిజినెస్ అని నేను చేస్తుండేవాడిని అప్పట్లో, అనుకూలంగా అక్కడ పరిస్థితులను బట్టి. ఐ కాంట్ సే నౌ వాట్ బిజినెస్ అనేది. సో అంటే ఒకవేళ వచ్చిండుంటే ఇప్పట్లో హ్యాపీగా ఉండేవాళ్ళు, లేదంటే ఇంతకంటే ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళు, అంటే ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ సెటిల్మెంట్ విషయంలో కానీ దీంట్లో? భవిష్యత్తు అనేది మనం చెప్పలేము. అంటే పాజిటివ్గా ఉండి మనం హ్యాపీనెస్ అనేది మన చేతిలో ఉంటుంది. మనం హ్యాపీగా ఉండాలనుకుంటే మనం ఎక్కడైనా సరే మనం హ్యాపీగా ఉండగలం. అది డిపెండ్స్ ఆన్ అవర్ నేచర్ అండ్ థింకింగ్. మన డబ్బు 100 కోట్లు సంపాదించి ఎదుటోళ్ళని చూసి 1000 కోట్ల వాళ్ళని చూసి మనం సంపాదించలేని జెలసీ ఫీల్ అయితే అప్పుడు మనం ఎప్పుడు హ్యాపీగా ఉండలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ జాబ్ అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ బేసికలీ, నాట్ రిలేటింగ్ విత్ మనీ. సో అయితే ఫ్యామిలీ విషయానికి వస్తే, సరే ఇప్పుడంటే ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అందరికీ అర్థమవుతున్నాయి. ఫ్రెండ్స్ని ఈజీగా అంటే ఫ్రెండ్స్కి ఈజీగా మనం చెప్పొచ్చు, కన్విన్స్ చేయొచ్చు ఇంట్లో వాళ్ళని. సో ఆ రోజుల్లో మ్యారేజ్ చేసుకోవడానికి ఎట్లా అంటే మార్కెట్లో ఉన్నారు కాబట్టి అంటే ఏమని చెప్పారు అందరికీ? ఎందుకంటే అప్పట్లో మనం అనుకున్నట్టు మార్కెట్ అంటే స్పెక్యులేషన్, గ్యాంబ్లింగ్ కదా. సో అంటే మ్యారేజ్ చేసుకోవడానికి ఇవన్నీ మీకు అడ్డం రాలేదా ఇలా ఈ బర్డెన్స్ అంతా కూడా? అంటే ఫార్చునేట్లీ నాకు కొంతమంది లెక్చర్స్ నా క్లయింట్స్గా ఉండేవాళ్ళు. నర్సాపేట నుంచి వచ్చి నా దగ్గర కొంటం అమ్మటం చేసేవాళ్ళు. సో నా భార్య ఫాదర్ కూడా ఒక లెక్చరర్. సో
సో ఎవరైతే నా దగ్గర క్లయింట్స్గా ఉండి షేర్స్ డీలింగ్ చేసేవాళ్ళు వాళ్ళు నా గురించి మా మామయ్య గారికి చెప్పారు, మరి ఇది మంచి వ్యక్తి ప్లస్ మంచి బిజినెస్ బాగుంది అంటే వాళ్ళు ముందుకు వచ్చారు. ఆ విధంగా అంటే వాళ్ళ కొలీగ్స్, మా మామయ్య గారి కొలీగ్స్ చెప్పడం వల్ల ఆయనకి నమ్మకం కలిగింది వ్యక్తి ప్లస్ ఇన్కమ్ మీద. సో ఆ విధంగా నాకు మ్యారేజ్ అయింది. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగం కాదు, పోనీ పెద్ద ప్రైవేట్ ఉద్యోగం కాదు, స్టాక్ మార్కెట్స్ డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియని మార్కెట్ ఇది. సో కాబట్టి అప్పట్లో పిల్లని ఇవ్వడానికి వాళ్ళ వైపు నుంచి ఎలా ఉండింది ఏంటనేది అంటే వాళ్ళ ఆల్రెడీ కొంతమంది లెక్చర్స్ మా మామయ్య గారికి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు బిజినెస్ కమ్యూనిటీ అంటే వైసెస్ అంటే వైసెస్ అంటే జనరల్గా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ సలహాలు కూడా బాగుంటాయి. సో వాళ్ళ సలహాల మీద వాళ్ళ ఒపీనియన్ మీద మా మామయ్య గారికి ఇచ్చిన ఒపీనియన్ మీద అతను సాటిస్ఫై డెసిషన్ ఎలా తీసుకున్నది నేను చెప్పలేను అది. ఓకే. బట్ ఒక వ్యాపారం చేస్తున్న వ్యక్తికి అమ్మాయిని అనేది అంత ఈజీ కాదు. అది బిజినెస్ కమిటీ లైక్ వైసెస్ కానీ లేకపోతే మార్వాడి కానీ గుజరాతీ కానీ వాళ్ళు ఎక్కువగా ఉద్యోగస్తుల కంటే కూడా వ్యాపారం చేసే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ అదర్ కమిటీలో జనరల్గా వ్యాపారం అంటే కొద్దిగా జంకుతారు, ఉద్యోగం చేసే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్. సో అయితే అంటే మీ శ్రీమతి గారు ఎప్పుడు మీ విషయంలో కలుగ చేసుకున్నట్టు ఈ మార్కెట్స్కి సంబంధించి ఏముండే వద్దండి ఇవన్నీ మనకు వద్దు, ఇవన్నీ లక్షలతో వ్యవహారాలు లక్షలతో ఆర్థిక లావాదేవీలు చేస్తుంటాం కదా, నష్టం వస్తే తట్టుకోలేము, వద్దు ఊరెళ్ళిపోదామని అనుకున్న అంటే ఆవిడ చెప్పిన సందర్భం ఎప్పుడన్నా ఉందా? ఆ విధంగా ఎప్పుడు ఇంతవరకు చెప్పలేదు. బిగినింగ్ నుంచి కూడా నాకు సపోర్ట్ ఇచ్చింది. అంటే తర్వాత బాంబే వెళ్ళిన తర్వాత కొంత లీవ్ పెట్టింది, తను రిజైన్ చేయకుండా అక్కడ వెళ్ళిన తర్వాత రిజైన్ చేసింది. ఇప్పుడు ఆ విధంగా తను భయపడలేదు, నన్ను డిస్కరేజ్ చేయలేదు. సో అమ్మా నాన్న సపోర్ట్ ఎంతవరకు ఉండేది? అంటే వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారు ఎస్ హరిప్రసాద్ డెఫినెట్గా సక్సెస్ అవుతాడు ఇలాంటి ఒక రంగంలోని, వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు? వాళ్ళకి ఇంట్లో పరిజ్ఞానం లేదు కాబట్టి భయం అనేది ఉంటుంది. సో జనరల్గా భయానికి కారణం అజ్ఞానం. వాళ్ళకి ఎడ్యుకేటెడ్ పీపుల్కే షేర్స్ గురించి తెలియదు. అలాంటప్పుడు మా ఫాదర్కి అంత ఎక్కువగా చదువుకోలేదు, అలాంటి వ్యక్తికి దీని గురించి తెలియదు కాబట్టి వాళ్ళకి భయం ఉంది. అందులో ముంబై వెళ్తున్నానంటే అక్కడ ముంబైలో మన భాష కాదు, మన తిండి కాదు, అండర్ వరల్డ్ డాన్స్ ఉంటారు అప్పట్లో, అక్కడ మోసాలు ఎక్కువ జరుగుతాయి. అంటే తెలియకపోవడం వల్ల ఆ విధంగా వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేసే తప్పితే ఎంకరేజ్ చేయలేదు. అది అంటే కావాలని కాదు, వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల. మన తిండి దొరకదు, మన భాష కాదు, అక్కడ వేరే వ్యవహారాలన్నీ ఉంటాయని కూడా ఉంటారు. ఆ విధంగా వాళ్ళు తెలియకపోవడం వల్ల ఇప్పుడు నన్ను ఎంకరేజ్ చేయలేదు. వాళ్ళు భయపడ్డారు, బొమ్మాయి వెళ్తున్నానంటే అది ఎవరు తెలియదు, అక్కడ మోసాలు జరుగుతాయి, దానిలో ఉంటారు. బట్ నేను ఏదో సాధించాలి అని తప్పన ఉండటం వల్ల నేను ముందుకు వెళ్ళాను, ఇప్పుడు భయపడలేదు. సో అయితే ఓవరాల్గా 7 years ఆఫ్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? ముంబై వెళ్ళిన తర్వాత ఐ గాట్ స్టాక్ మార్కెట్లో మంచి నాలెడ్జ్ సంపాదించాను. సో పెద్ద వాళ్ళని నిమేష్ ఇనాము అంటే మంచి అప్పట్లో కంట్రీలో మంచి పేరు ఉంది. దే గుడ్ మర్చెంట్ బ్యాంకర్. అండ్ ఈ రోజున అందరికీ రాకేష్ జున్వాల్ అంటే అందరికీ తెలుసు. కంపేరింగ్ విత్ వారన్ బఫెట్తో కంపేర్ చేస్తారు. కానీ రాకేష్ జున్వాల్ కంటే కూడా నిమేష్ ఈజ్ హైలీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్. అంటే 87 నుంచి 95 వరకు బాగా లైమ్లైట్లో ఉన్నారు నిమేష్. అంటే వాల్యూ ఇన్వెస్ట్మెంట్, ఈ స్టిక్ ఆన్ టు ఈ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ మంచి కంపెనీస్నే సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. రాకేష్ జున్వాల్ కూడా గుడ్ ఇన్వెస్టర్, బట్ సేమ్ టైం కొంత స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ కూడా వారికి ఉండేది. అంటే 37 years ఆఫ్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మీకు సంతృప్తిని ఇచ్చిందా లేదా అని? వాళ్ళతో ఇంట్రాక్షన్ కానీ ఆ నాలెడ్జి కానీ మంచి ఐ గాట్స్ గుడ్ సాటిస్ఫాక్షన్. అంటే నేను అనుకున్నట్టుగా డబ్బు నేను సంపాదించలేకపోయాను, ఎందుకంటే ఈ ఆటుపోట్ల వల్ల మధ్యలో లాస్ రావడం వల్ల నాకు మొట్టమొదటి నుంచి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల, ఎవరి సపోర్ట్ లేకపోవడం వల్ల, అంటే పెద్ద డ్రీమ్స్ నేను ఎంటర్ అయ్యాను, కానీ అనుకున్న డ్రీమ్ నేను అచీవ్ కాలేకపోయాను. బట్ నో రిగ్రెట్స్, వాట్ ఎవరు మనకు వచ్చేంతలో మనం సాటిస్ఫై కావాలనే ఒక ఆలోచన ఉంది. ఆ విధంగా నేను 100% సాటిస్ఫైడ్.
కాకపోతే నేను అప్పట్లో ముంబై వెళ్ళినప్పుడు ఒక లీడింగ్ బ్రోకర్ అవ్వాలి, ముంబైలో ఒక మంచి పేరు తీసుకురావాలి అని ఒక గోల్తో వెళ్ళాను. కానీ అంత సాధించలేకపోయాను. కానీ ఈ రోజున నేను వచ్చిన అవకాశం బియాండ్ షేర్ బ్రోకర్ కంటే కూడా మర్చెంట్ బ్యాంకింగ్ యాక్టివిటీ అనేది ఇంకా టాప్ ఎండ్ బిజినెస్. ప్రజెంట్ నాకున్న 37 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఒక చిన్న చిన్న కంపెనీస్ని ఏ విధంగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు, ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేసి ఈ ఎస్ఎంఈ ఐపీఓ పబ్లిషర్స్కి మనం ఎంకరేజ్ చేసి పబ్లిషర్స్ రావచ్చు అనే అవగాహన నాకు పూర్తిగా ఉంది. ఆ నాలెడ్జ్తో ఈ రోజున 25 కోట్ల నుంచి 100 కోట్లు కానీ 500 కోట్ల టర్నోవర్ కంపెనీస్ మేనేజ్మెంట్ని కలిసి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ క్యాపిటల్ మార్కెట్లో ఉన్న లాభాలు ఏమిటి, దీనిలో ఉన్న మీకు గ్రోత్ ఎలా ఉంటుందని వాళ్ళని మోటివేట్ చేసి పబ్లిష్ వచ్చే విధంగా నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఇది అల్టిమేట్ స్టాక్ మార్కెట్లో అల్టిమేట్ బిజినెస్ ఇది. సో డెఫినెట్గా ఈ రోజున ఇప్పటివరకు షేర్ బ్రోకింగ్లో నేను అంత రాణించకపోయినా ఈ మర్చెంట్ బ్యాంకింగ్లో నేను రాణించగల నమ్మకం పూర్తిగా నాకు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకట హరిప్రసాద్ గారు. ఇవాళ మా సుమన్ టీవీ స్టూడియోకి వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి మేము పిలిచిన వెంటనే మా స్టూడియోకి వచ్చి మార్కెట్తో గత 37 సంవత్సరాలుగా మీకున్న అనుబంధం గురించి, అదేవిధంగా ఈ మార్కెట్లో మీరు ఈ స్థాయికి రాగలగడానికి మీ కుటుంబ సభ్యులు మీకు ఎంతవరకు ఎటువంటి ప్రోత్సాహం అందించారు అని ఇటువంటి అన్ని రకాల ఆసక్తికర విషయాల గురించి మా ప్రేక్షకులతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ హరిప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం.